అది క్యాచ్ కాదు, ఒక అద్భుతం. వాంఖడే వేదికగా ముంబై పంజాబ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్ క్రీజ్లో డేంజర్ మ్యాన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మార్కో యాన్సన్ వేసిన తొలి బంతికే సిక్సర్ బాదిన హార్దిక్ మూడో బంతిని కూడా లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. స్టేడియం అంతా అది సిక్సర్ అని ఫిక్స్ అయిపోయింది. కానీ అక్కడుంది శ్రేయస్ అయ్యర్. గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకొని తను బ్యాలెన్స్ కోల్పోతూనే తెలివిగా బంతిని లోపలికి విసిరేశాడు. పక్కనే ఉన్న జేవియర్ బ్యాటల్ ఆ బంతిని క్యాచ్గా అందుకోవడంతో హార్దిక్ కథ ముగిసింది. ఈ క్యాచ్ చూసి ఒక్కసారిగా స్టేడియం షాక్ అయింది. అక్కడే ముంబై డకౌట్లో కూర్చున్న రోహిత్, సూర్యకుమార్ యాదవ్ సైతం నోరెళ్లబెట్టి మరీ శ్రేయస్ పట్టిన క్యాచ్ను చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత సీజన్లో పంజాబ్ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన శ్రేయస్ ఈసారి కూడా అదే జోష్తో ముందుకు సాగుతున్నాడు. ఫీల్డింగ్లో అయ్యర్ చూపించిన ఆ చాకచక్యం మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. కేవలం ఫీల్డింగ్లోనే కాదు, కెప్టెన్గా కూడా అయ్యర్ అదరగొట్టాడు. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 3 వికెట్లు కోల్పోయి ఉదేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ ఫామ్ చూస్తుంటే ఈసారి పంజాబ్ అభిమానుల ఈసాల కప్ నమ్దే కల నెరవేరేలా కనిపిస్తోంది.